హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లోకి అడుగు పెడతాం. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి యశోదానందన వ్రజ జనరం జన యశోదానందన వ్రజ జనరం జన యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధా మాధవ రాధే జయ రాధా మదన్ మోహన్ రాధే జయ రాధా గోవింద గోవింద రాధే జయ రాధా గోపీనాథ రాధే नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल हरि नाम संकीर्तन की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचार निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जय पताका स्वामी इति नामिने नमो आचार्य पदाय निताय कृपपदाय गौर कदा दामोदर नगरमुताय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद पंचकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तना हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृसता नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। ग्रंथराज श्रीमद्भागवतम की जय। अमल पुराणम श्रीमद्भागवतम की जय। परमहंस संहिता श्रीमद्भागवतम की जय। श्रील प्रभुपाद की जय। हरे कृष्ण।
అందరికీ మన శ్రీమద్ భాగవతం సెషన్ కి స్వాగతం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్ డివోటీస్. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ శిరీష మాతాజీ జై. చాలా రోజులు అయిపోయింది అబ్బా మిమ్మల్ని చూసి, అసలు అలా మర్చిపోయారు మమ్మల్ని ఫుల్గా. మాతాజీ చాలా అన్యాయం అండి. అసోసియేషన్ ఇవ్వట్లేదు. ఎన్ని నెలలు అయిపోయింది? సంవత్సరం అయిపోయిందా మిమ్మల్ని చూసిన? సంవత్సరం పైన అయిపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మాతాజీ. జాయిన్ అవుతూ ఉండండి డెఫినెట్ గా. చక్కగా శ్రీమద్ భాగవతం స్టార్ట్ చేసాం మే నెలలో. సో ఇప్పుడు 3వ స్కందంలో ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను. సో నిన్న నేను 2 days నుంచి మేము చైతన్య చైతన్య మహాప్రభుకి జీవిత చరిత్ర లీలల గురించి పుస్తకం మళ్ళీ శ్రవణ యజ్ఞంలో చదువుతున్నాం. సో అందులో మళ్ళీ మిమ్మల్ని నేను చూసాను. అయ్యో మాతాజీ అప్పుడు అందరం చక్కగా శ్రద్ధగా అధ్యయనం చేసే వాళ్ళం, మీ అందరు మిస్ అయ్యారని చెప్పి ఎవరైతే అప్పుడు మిస్ అయ్యారో అందరికి మెసేజ్ పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మాతాజీ. ఎలా ఉన్నారు అందరూ? బాబు అందరూ బాగున్నారా? బాగున్నారు మాతాజీ. అదే బాబుకి 10th ఎగ్జామ్స్ మాతాజీ. ఇయర్ 10th పాస్డ్ అవుట్. ఓకే 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 జై జై. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మొన్నే కంప్లీట్ అయినాయి మాతాజీ ఎగ్జామ్స్. మీరు మెసేజ్ పెట్టారు, ముందు రోజే కంప్లీట్ అయినాయి. ఓ అయితే నాకు కృష్ణ నా చేత ఇన్స్ట్రుమెంట్ అంతే. నేను కృష్ణ అనుకుంటారు ఇప్పుడు మాతాజీ ఫ్రీ అయ్యారు, సరే అయితే ఇప్పుడు నుంచి నా సేవలో ఉండాలని డిసైడ్ అయ్యి నన్ను ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకుని ఉంటారు. నాకు అదే ఇన్నాళ్ళు పుట్టని బుద్ధి నాకు ఇప్పుడే అందరికి ఒకసారి మళ్ళీ ఇంకోసారి మధ్యలో పెట్టాను కానీ చాలా మందికి పెట్టలేదు. మళ్ళీ అందరికి ఇప్పుడే ఒక మెసేజ్ పెడదాం అనిపించింది. జై అంత కృష్ణ పరమాత్మకి జై జై. థ్యాంక్ యూ డివోటీస్. సో మనం 17వ అధ్యాయం స్టార్ట్ చేద్దామా? నిన్న మీ అందరు అన్నట్టు క్వశ్చన్స్ ఏమైనా చూద్దామా? అడుగుతున్నారు కదా మాతాజీ. రెడీగా ఉన్నారా? వీడియోస్ ఆఫ్ చేసుకుంటే నేను అడగను. వీడియోస్ ఆఫ్ చేసుకుని హ్యాండ్ రైస్ చేసినా వాళ్ళు సమాధానం చెప్పడానికి నో ఎలిజిబిలిటీ. ఎవరైతే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైస్ చేయాలి, వీడియో ఆన్ చేయాలి. నో చీటింగ్ అబ్బా. ఓకే, నో చీటింగ్. ఓకే, పుస్తకం చూసి చెప్పొద్దు. మస్తక్లో ఏది ఉంటే అదే చెప్పండి, చెప్పపోయినా పర్వాలేదు. చీటింగ్ మాత్రం చేయవద్దు భగవంతుని. రైట్? ఓకే, ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? చేయాలనుకున్న వాళ్ళు వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేసిన వాళ్ళకి నేను అడుగుతాను, ఒక ప్రశ్న అడుగుతాను. వీడియో ఆన్ చేసిన వాళ్ళల్లో ఒకళ్ళు నేనే సెలెక్ట్ చేస్తాను. వాళ్ళు చెప్పలేకపోతే అప్పుడు ఇంకొకరికి ఆప్షన్. ఓకే రైట్. మాతాజీ నేను వీడియో ఆన్ చేస్తాను కానీ నేను చెప్పలేను మాతాజీ. వింటూ ఉంటాను మాతాజీ. నాకు చాలా మర్చిపోరు. ఏం పర్లేదు, ప్రయత్నించండి. రోజు వింటున్నారు కదా, ప్రయత్నించండి మాతాజీ. ఇదేం కాంపిటీషన్ కాదు, ఏం కాదు. జస్ట్ మనందరం శ్రవణంలో ఇంకొక ఏమంటారు, యాక్చువల్ గా శిరీష మాతాజీ ఏం చేసామంటే మా వాళ్ళు ఇప్పుడు తృతీయ స్కందం 16 అధ్యాయాలు అయిపోయాయి అనమాట. సో నిన్న డిస్కషన్ చేసినప్పుడు వీళ్ళకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి 14, 15, 16 అధ్యాయాల్లో క్వశ్చన్స్ అడగండి అన్నారు మాతాజీ. సో అది జరుగుతుంది మాతాజీ. అంటే మీకు తెలియదు కదా ఏం జరుగుతుంది. ప్రతిరోజు క్వశ్చన్స్ ఏమి ఉండవు, బట్ వీళ్ళు చాలా ఉత్సాహంగా ఈసారి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈ రోజు ఉంది. ప్రతిరోజు ఓన్లీ డిస్కషన్ ఉంటుంది. వాళ్ళు చదువుతారు, తర్వాత డిస్కస్ చేస్తాం అనమాట ఆ శ్లోకం గురించి. అది మాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఒక్కొక్క అధ్యాయం కంప్లీట్ అవ్వగానే ఆ అధ్యాయంలో క్వశ్చన్స్ తగ్గాయి. ఓకే, మీ అంత ఉత్సాహంగా ఉంటే ఓకే. ఒక చాప్టర్ పెట్టండి మాతాజీ కాస్త ఈజీగా. మాతాజీ మీరు అంతా చాలా సీనియర్స్, మేము జూనియర్స్ మాతాజీ. జూనియర్ సీనియర్ ఏం లేదు మాతాజీ. జూనియర్ సీనియర్ ఏమీ లేదు అసలు అండి. అందరం ఒకేసారి చదువుతున్నాం. చేసుకోవడం జస్ట్ ఇదేంటంటే మా మెమరీ కూడా అంత మంచిగా ఏం లేదులే మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ మా మెమరీ కూడా అంత మంచిదేం కాదు. నేను ఎప్పటికీ జూనియర్నే మాతాజీ. ఎప్పటికీ నేను వింటూనే ఉంటాను. అలా అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని అలా అన్న వాళ్ళతో. వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి అంటారు. ఓకే, సో రెడీగా ఉన్నారా? వీడియో ఆన్ చేసిన వాళ్ళని నేను అడుగుతాను. ఓకే ఓకే మాలాంటి వాళ్ళు ఒక పద
ఓకే, సో అన్ని ఆడియోస్ ఆఫ్, ఓన్లీ వీడియో ఆన్ చేసిన వాళ్ళే మాట్లాడతారు. కానీ మల్లేశ్వరి మాతాజీ మీరు వింటున్నారు కదా క్లాసెస్, ఏం పర్వాలేదు, మీరు జాయిన్ అవ్వండి, ఏం పర్వాలేదు. అమ్మో లేదండి మాతాజీ, అసలు సరిగ్గా వినలేదు, సరిగ్గా జాయిన్ అవ్వలేదు కూడా. 18 రోజులు భగవద్గీతలో జాయిన్ అయిపోయాను, అసలు వినలేదు. అవునా, ఓకే ఓకే, అయితే వినండి. ఓకే, భవానీ నెక్స్ట్ మాతాజీ, ఎంవిడి భవానీ మాతాజీ మీరు మిస్ అయిపోయారు. హరే కృష్ణ మాతాజీ. చెప్పలేనేమని బయట మాతాజీ. అయ్యయ్యో, 16 రౌండ్లు తీసుకోబోతున్నారు ఈసారి మీరు శిక్షా ప్రోగ్రామ్. మీరు వెనకెళ్తే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు వీళ్ళందరూ. మేమంతా ఆ? ఎక్స్పర్ట్స్ కాదు మాతాజీ, చెప్పేవాళ్ళు మనకి మాకు కూడా అంతంత మాత్రమే జ్ఞానం. శ్రీదేవి అడప మాతాజీ ఎక్కువేం ఎత్తలేదు, లేదు. శ్రీదేవి అడప మాతాజీ ఎత్తలేదు, సుబ్బరామయ్య ప్రభు ఎత్తలేదు, వీళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు. అబ్బా కావాలని, తెలివైన వాళ్ళు వీళ్ళందరూ, రైట్? లేదు లేదు మాతాజీ మాతాజీ, మాకు మాత్రం వచ్చి కాదు మాతాజీ, నిన్న ఏదో ప్రయత్నం మీరు చేద్దామని మాట్లాడుతున్నది నేను వినలేదు మాతాజీ. మాతాజీ. విన్నట్లయితే నేను కూడా కొంచెం చెప్పేవాళ్ళు దాన్ని. ఓకే, అయితే ఎవరైతే వినలేదో వాళ్ళకి ఇదేంటంటే సర్ప్రైజ్ టెస్ట్. ఓకే, సర్ప్రైజ్ విన్న వాళ్ళకి ఏం ప్లాన్ టెస్ట్, వినలేదు నేను వినని వాళ్ళకి అసలు. సర్ప్రైజ్ టెస్ట్. ఓకే చలో. సో ఎంతమంది యాక్చువల్ గా మీకు ఈ యొక్క ఫాస్ట్ టైం యొక్క మహత్యం తెలిస్తే మీరు ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండరు. యాక్చువల్ గా వరాహ భగవాన్ లాస్ట్ లో దీని యొక్క ఫలశ్రుతి ఉంటుంది. అది మీకు చెప్పాను అనుకోండి, అసలు ఈ డిస్కషన్ లోకి ఎవరు రాకుండా ఉండలేరు. ఓకే, అది చెప్తాను, అప్పుడు మీరు వస్తారు. ఎందుకంటే ఇదంతా కూడా వరాహ భగవాన్ కథే. సో 19వ అధ్యాయం చివరిలో ఫలశ్రుతి వస్తుంది. ఎవరైతే ఈ యొక్క డిస్కషన్ చేస్తారో, ఈ కథ శ్రవణం చేసుకోవటం, డిస్కషన్ చేసుకోవటం, వినటం, అలాగే ఈ యొక్క నరేషన్, ఈ యొక్క ఏమంటారు, ఈ వృత్తాంతాన్ని చర్చించుకోవటంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారో వాళ్ళ అన్ని పాపరాశులు పోతాయంట, బ్రహ్మహత్య పాతకంతో సహా. అంతేకాకుండా వాళ్ళకి ఏమొస్తాయంట, మొత్తం అన్ని కూడా ఏమంటున్నారు, పుణ్యం, ధనం, యశస్సు, ఆయువు, అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయంట. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారంట. ఓకే, సో ఇది ప్రతిఫలం. సో ఆ కథే మనం చర్చించుకుంటున్నాం, వేరేదేం చర్చించుకోవట్లేదు. ఇదంతా కూడా వరాహ కథే, వరాహ భగవానుడి కథే, ఆయన వచ్చే ముందు జరిగిన పూర్వ వృత్తాంతం. ఓకే, సో రెడీ? ఓకే, ఫస్ట్ 14వ అధ్యాయంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, నో చీటింగ్ మాత్రం చేద్దాం, నో చీటింగ్. ఓకే, తెలిస్తే చెప్దాం, లేతలే. ఓకే, మైత్రేయుడి యొక్క పరంపర ఏంటి, మైత్రేయుడికి ఏ విధంగా శ్రీమద్ భాగవత జ్ఞానం తెలిసింది? ఓకే, సో రత్నకుమారి మాతాజీ మీరు చెప్పండి. మీట్లో ఉన్నారా? మాతాజీ నేను హరే కృష్ణ మాతాజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామం. దీనికి ఆన్సర్ ఓకే అంతగా తెలియదు మాతాజీ నాకు. ఓకే, నెక్స్ట్ రాగం సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుంది. దండవత్పురం. ధన్వత్రం. బ్రహ్మదేవుడు దగ్గర నుంచి మాతాజీ, భగవానుడి దగ్గర నుంచి బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి లేదు లేదు, మైత్రేయుడి పరంపర కాదు. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ శశికళ మాతాజీ చెప్పండి. కుమారుల దగ్గర నుంచి శశికళ మాతాజీ చెప్పండి. నాకు కూడా అదే అనుకున్నాను మాతాజీ. దేవాది దేవుడు బ్రహ్మదేవుడు, నారదముని శాంతి కృష్ణ మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ, కృష్ణ. కృష్ణ భగవాను నుంచి సనత్ కుమారుల నుంచి కృష్ణ భగవానుడు, ఆయన అవతారం ఎవరు? డైరెక్ట్ గా కృష్ణుని తీసుకున్నారు ఆయన? సంకర్షణుడు. చెప్పొచ్చా మాతాజీ, నేను చెప్పొచ్చా మాతాజీ? సంకర్షణ భగవాన్. సంకర్షణుడు చెప్పండి. నుంచి సనక సనందనాది కుమారులు, నలుగురు వారి కుమారులు. నుంచి వచ్చి సాంఖ్యాయన ముని, సాంఖ్యాయన ముని నుంచి పరాశర ముని నుంచి మైత్రేయుడు, అలాగే బృహస్పతి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ నలుగురు కుమారులు సనత్ కుమార మళ్ళీ ఇస్తారు. సనత్ కుమార సాంఖ్యాయన ఋషికి ఇస్తారు. సాంఖ్యాయన ఋషి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? పరాశరుడు బృహస్పతి, పరాశరు నుంచి మైత్రేయ. వండర్ఫుల్, జై. సో రెండో ప్రశ్న, మీకు తలందరూ మీట్లో అయిపోండి. సో వరాహ భగవానుడు మరియు హిరణ్యాక్షుడు వీళ్ళిద్దరు జరిగిన వృత్తాంతాన్ని మైత్రేయుడు ఫస్ట్ టైం ఎవరి దగ్గర విన్నారు? ఎవరు చెప్తుంటే విన్నారు? మైత్రేయుడు ఓకే, ఎవరు చెప్తుంటే విన్నారు? ఇది 14 ఇవాళ మార్నింగ్ మీకు 14వ అధ్యాయం జరిగింది.
మార్నింగ్ భాగవతం అటెండ్ అయ్యారా? హరే మార్నింగ్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నారదుడి దగ్గర నుంచి అనుకుంటా మాతాజీ. కాదు, మహాలక్ష్మి మాతాజీ చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. సుఖదేవ్ గోస్వామి నుంచి. కాదు, రత్నకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయరా మాతాజీ? ఈ హిరణ్యాక్షుడు వరాహ భగవానుడి మధ్య జరిగిన వృత్తాంతం అంతా విదురుడు అడుగుతాడు మైత్రేయుని చెప్పమని. అప్పుడు మైత్రేయుడు చెప్తాడు, నేను ఒక వ్యక్తి చెప్తుంటే ఇదంతా విన్నాను పూర్వమే. ఆ వ్యక్తి ఎవరు? ఎవరు చెప్తున్నప్పుడు మైత్రేయుడు విన్నాడు? ఎవరైనా చెప్తారా? ఓకే, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు చెప్తుంటే విన్నారు. బ్రహ్మదేవుడు. ఓకే. మూడవ ప్రశ్న, దితి సంతానం కోసం కశ్యపుని చేరినప్పుడు ఏమని ప్రార్థించింది? ఓకే, సో సునీత హరిబాబు మాతాజీ చెప్పండి. తన అక్క చెల్లెలందరికీ సంతానం ఉంది, నాకు లేదు సంతానము. నాకు సంతానాన్ని ఇచ్చినట్లయితే నీకు మంచి కీర్తిని తెచ్చి పెడతారని అందు మాతాజీ. ఇంకా ఏమంది? అంటే నేను మిమ్మల్ని చక్కగా అనుకరించాను, నీకు సేవలన్నీ చేశాను, అందుకని నాకు అర్హత ఉంది మీ ద్వారా సంతానాన్ని పొందడానికి. మా తండ్రి గారు మీకు ఇచ్చి నన్ను కూడా దేంతో వివాహం పీడించబడుతుందని చెప్పింది ఆవిడ. దేంతో పీడించబడుతుంది అప్పుడు? మన్మధుడితో పీడింపబడుతుంది మాతాజీ. ఒక మదపట్టేనుగు గనక మన్మథ తాపంతో ఆవిడ చాలా కలత చెందానని చెప్పింది. థ్యాంక్ యూ మాతాజీ, వండర్ఫుల్. నెక్స్ట్, గృహస్థులు ఆచరించాల్సిన పంచయజ్ఞాలు ఏమిటి? ఓకే, సో ఈ ప్రశ్న శాంతి మాతాజీ చెప్పండి. పంచయజ్ఞాలు, గృహస్థులు ఆచరించాల్సిన పంచయజ్ఞాలు ఏంటి? మనం చర్చించుకున్నాం దీని గురించి. గుర్తులేదా? గుర్తుందా? ఓకే, రత్నకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూత యజ్ఞము, అతిథి యజ్ఞము, దేవ, పితృ, భూత, అతిథి, ఇంకొకటి ఋషి యజ్ఞము లేదా వేద యజ్ఞము లేకపోతే బ్రహ్మ యజ్ఞం. కరెక్ట్, వండర్ఫుల్, వెరీ నైస్ మాతాజీ. సో నెక్స్ట్, కశ్యపుడు ఏ విధంగా దిత్తికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు? శశికళ మాతాజీ చెప్పండి. ఇది ఈ సాయంకాలం టైంలో భూతగణాలు తిరుగుతుంటాయి, పరమేశ్వరుడు 3 కన్నులతో చూస్తారు, అట్లా అనేసి వారిస్తారు అనమాట. ఎంతనో వారించినాను, ఈ టైంలో వద్దు తర్వాత చేయొచ్చును అని చెప్పినా కూడా ఆమె వినుకోదనమాట. నాకు చాలా తీవ్రమైన కోరికగా ఉంది, వాళ్ళందరికీ సంతానం ఉన్న దాని వలన అసూయతో. ఈయన ఏమి చెప్తాడు? కశ్యపుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తాడు? ఒకటి బాగానే చెప్పారు, భూతగణాలు తిరిగే సమయం. ఇంకా ఏమని చెప్తాడు? ఆవిడకి ఏమని నచ్చే ప్రయత్నం చేస్తాడు? చేయకూడదు అనేసి, ఇప్పుడు సంధ్యా సమయం అనేసి. ఇంకా ఏమని చెప్తాడు? ఇంకా ఏమని హెచ్చరిస్తాడు? ఒకవేళ ఇప్పుడు ఎవరు తిరుగుతారు భూతగణాలతో పాటు? భూతగణాలతో ఎవరు తిరుగుతారు? పరమేశ్వరుడు, రుద్రుడు. ఇంకా ఏమని చెప్తారు? రుద్రుడు గురించి ఏమని చెప్తారు? అదే ఆ భూతగణాలతో తిరిగిన తర్వాత అప్పుడు పుట్టే బిడ్డలు ఆ విధమైన దానవ గుణాలతో ఉంటారు అని చెప్పి చెప్తారు. ఓకే, జై విజయలక్ష్మి మాతాజీ, మీరు కంటిన్యూ చేయండి. ఇంకా ఏమని చెప్తారు? పరమశివుడి గురించి ఏమని హెచ్చరిస్తారు? ఆయన 3వ కన్ను రుద్ర కోపంగా చూస్తూ ఉంటారు కాబట్టి దానవులు పుడతారని చెప్తారు మాతాజీ. ఆయన 3 కళ్ళతో వీక్షిస్తూ ఉంటాడు కదండి. సో ఆయన కనుగప్పి నువ్వేమి చేయలేవు కదండి. ఒకటి చంద్రమాతో సమానం, ఒకటి సూర్యమాతో సమానం, 3వది అగ్ని. సో ఎక్కడైనా 3 ఉంటాయి, ఆయనకి తెలియకుండా నువ్వేది చేయలేవు. ఇంకా ఏమని చెప్తారు పరమశివుడి గురించి? ఇంకా ఎవరికైనా గుర్తుందా? ఆయన నీకు మరిదని తక్కువగా చూసుకోవద్దు, ఆయన అందరినీ సమంగా చూస్తాడని కూడా చెప్తారు మాతాజీ. సమంగా చూస్తాడు. ఇంకా ఏమని చెప్తారు? ఆయన భుక్తం, ఆయన శేషాన్ని మనం తీసుకుంటాం, ఆయన భక్తులు మనం ఆ విధంగా ఆయనకు అపరాధం చేయకూడదు.
బ్రహ్మాది దేవతలు ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. కేవలం ఆయన నిరాడంబరంగా జీవిస్తున్నాడంటే తనకేం ఐశ్వర్యం లేదని కాదు, ఆయన మాయకి అధిపతి కదండి. సో ఆయనకి పక్షపాతం అనేది లేదు, ఆయనతో సంబంధం లేకుండా ఎవరు ఉండరు, ఆయనకి తెలియకుండా ఏది జరగదు. అంతేకాకుండా ఏదో రికమెండేషన్ ద్వారా ఏదైనా నీకు జరగాల్సిన జరగకుండా కూడా ఉండే అవకాశం ఉండదు. ఆయన ఏ విధంగా రుద్రుడు, మహారుద్రుడు, అలాగే అశుతోషుడు. ఎంత అశుతోషుడో అంతే కోపం కూడా తొందరగా వస్తుంది, జాగ్రత్త అని చెప్తారు. వండర్ఫుల్. నెక్స్ట్ దితి యొక్క సంతానం గురించి కశ్యపుడు ఏమని చెప్తాడు? సో మహాలక్ష్మి మాతాజీ చెప్పండి, ఏమని చెప్తాడు? దితి యొక్క సంతానం ఏం చేస్తారంట? కశ్యపుడు ఏమని చెప్తాడు? ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత దితి వచ్చి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దితి యొక్క సంతానం ఏం చేస్తుందని చెప్తాడు కశ్యపుడు. మ్యూట్ లో ఉన్నారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. అదే కొంచెం ఇదిగా ఆధ్యాత్మికంలో ఉండరు, ఓకే, భౌతిక గుణాలతో ఉంటారు. వాళ్ళ వల్ల ఇబ్బందిగా ఉంటది. ఎవరెవరికి ఇబ్బంది కలిగిస్తారు వాళ్ళు? దానవులకు, దేవతలకు. వాళ్ళే దానవులు. సో దేవతలకి ఇంకా మా ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి, మనుషులకి. ఓకే, రత్నకుమారి మాతాజీ. స్త్రీలను చెరపడతారు, సాధువుల కోపానికి గురి అవుతారు, సాధువులు మహాత్ముల క్రోధానికి గురి అవుతారు. ఇంకా ఎవరిని వధిస్తారు వాళ్ళు? ఎవరిని వధిస్తారంటే విష్ణు భక్తులు ఎక్కువ వధిస్తారు మాతాజీ వాళ్ళు. ఎగ్జాక్ట్ తన అక్క పిల్లలైన దేవతల్ని వధిస్తారని చెప్తారు, వాళ్ళతో యుద్ధం జరుగుతుందని చెప్పి. దీనులని, దోషరహితులని వధిస్తారు. ఓకే, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ముల్లోకాలకి ఏం కలిగిస్తారు? వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తారు, ముల్లోకాలకి శోకాన్ని కలిగిస్తారు. రైట్, వండర్ఫుల్. సో దితి ఎవరి చేత తన సంతానం వధింపబడకూడదు అని పలికింది? ఓకే, బ్రాహ్మణ క్రోధం. రైట్ రైట్, వండర్ఫుల్. సో ఇక్కడతో మన 14వ అధ్యాయం అయిపోయింది, 15వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎందుకని దితి 100 సంవత్సరముల గర్భాన్ని భరించింది? నాగం సునీత మాతాజీ మీరు చెప్పండి. 2 కారణాలు చెప్పుకున్నాం మనం. హరికృష్ణ మాతాజీ. హరికృష్ణ. ముందే బయటికి వస్తే స్వామి చేత వధింపబడతారని చెప్పి ఒక కారణం అని చెప్పి ఆమె చేస్తుంది మాతాజీ. మళ్ళీ వచ్చి బ్రాహ్మణ కోపానికి గురవుతారని చెప్పి అందరినీ హింసించి. బ్రాహ్మణ కోపంతో సంహరింపబడరు. ఇంకోటి ఏంటి? ఇంకో కారణం ఏంటి? ఇప్పుడే అనుకున్నాం. దేవతలకు, తన అక్క పిల్లలైన దేవతలకి ఏం చేస్తారు వాళ్ళు? కలతని కలిగిస్తారు, ఇబ్బంది కలిగిస్తారని 100 సంవత్సరాల ఆవిడ భరించింది. రైట్, ఓకే. అంధకారం గురించి ఎవరు కలత చెందారు, ఎక్కడికి వెళ్ళారు? సో దేవతలు కలత చెందారు. ఎక్కడికి వెళ్ళారు విజయలక్ష్మి మాతాజీ? దేవతలందరూ ఎక్కడికి వెళ్ళారు కలత చెంది? బ్రహ్మదేవుడు గర్భోదక సాయి దగ్గర, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. రైట్, బ్రహ్మదేవుడు కదా మళ్ళీ మొత్తం అంతా చెప్పింది మనకి. రైట్, ఓకే. సో ఇప్పుడు ఇంకా ఇంతవరకు అందరిని అడిగాను, ఇంకెవరినైనా క్వశ్చన్ అడగలేదు? అందరిని అడిగాను కదా. ఓకే, సుభద్ర మాతాజీని అడగలేదు. ఓకే ఓకే, సుభద్ర మాతాజీకి ప్రశ్న. వైకుంఠంలో పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు. 3 రకాలుగా ఉంటాయి. వైకుంఠంలో పురుషుల యొక్క లక్షణాలు, వాళ్ళకి ఏం క్వాలిటీస్ ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వైకుంఠంలో పురుషులు వాళ్ళు ఎప్పుడు కూడా భగవద్ధ్యానంలోనే ఉంటారు. వాళ్ళు శుద్ధ భక్తులై ఉంటారు. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. జై, వండర్ఫుల్. శాంత కుమారి మాతాజీ మీరు చెప్పండి. కోరికలు కూడా ఏముండవు మాతాజీ. ఆధ్యాత్మిక చింతనలు ఉంటూ భౌతిక కోరికల మీద ఆశలు ఉండవు వాళ్ళకు. భగవంతుని వాళ్ళ లక్షణాలు ఏంటి? వైకుంఠంలో జనరల్ లక్షణాలు కాదు, వైకుంఠంలో
ఆ యొక్క పురుషుల యొక్క లక్షణాలు మనం ఆ యొక్క 15వ అధ్యాయంలో ఏమని వివరించారు అన్నది అడుగుతున్నాను. వాళ్ళకి ఎక్కువ సత్యగుణాలే ఉంటాయి మాతాజీ. ఓకే, శాంతికృష్ణ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అక్కడ లక్ష్మీదేవి లాంటి వాళ్ళకి లేదు భార్యలు లేదు, నేను ఉన్నా అడిగింది కానీ ఒకటే వాళ్ళకి ఒకటే క్వశ్చన్. అక్కడ ఉన్న పురుషులు ఏ విధంగా ఉంటారు? మిగతా వాళ్ళకి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. శ్రీకృష్ణ అదే విష్ణు భగవానుడితో సమానంగా ఉంటారు, కానీ శ్రీవత్స అనే మార్కు మాత్రము విష్ణు భగవానుడికే ఉంటుంది. అలాగే ఆయన కౌస్తుభమణి ఇవి దేహ రూపంలో ఉంటాయి. సేమ్ రూపాన్ని పోలి ఎటువంటి ఉంటారు, మార్పు అది ఉండదు. ఒక లక్షణం. రెండో లక్షణం ఏంటి? చతుర్భుజాలు కలిగి ఉంటారు కదా. కౌస్తుభం అనేది మాత్రము విష్ణువుకే ఉంటుంది మాతాజీ. రెండవ లక్షణం ఏంటి వాళ్ళది? ఇంద్రియ భోగం పట్ల వాళ్ళు చింతన ఆసక్తి లేకుండా చూపెట్టారు. ఉంటారు. రైట్. ఓకే, సో వైకుంఠంలో వనాలు ఏ విధంగా ఉంటాయి? సునీత హరిబాబు మాతాజీ చెప్పండి. వైకుంఠంలో వనాలు. ఓకే, పువ్వులు ఏవి వాడిపోవు మాతాజీ, ఏవైనా ఎప్పుడు సరే పుష్పించి ఉంటాయి, నిండుగా పుష్పించి ఉంటాయి. ఓకే, ఉంటాయి, అవి ఎప్పుడు వాడిపోవు. సూర్యచంద్రులతో కూడా ఏం పని ఉండదు మాసాజీ. భగవంతుడి దగ్గర అన్ని ఎప్పుడు ఇక్కడ అలా కాదండి. ఇప్పుడు అది కాదు, క్వశ్చన్ కి సమాధానం కరెక్ట్ గా చెప్పాలి. అన్ని జనరల్ వృత్తాంతం కాదు. వనాలు ఎలా ఉంటాయి అంతే. కల్ప వృక్షాలుగా ఉంటాయి కల్ప వృక్షాలు ఉంటాయి. ఋతువుతో సంబంధం లేదు, ఎప్పుడు కూడా ఫల పుష్ప భరితమై ఉంటాయి ఎప్పుడు కూడా. రైట్, వండర్ఫుల్. సో ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న మహాలక్ష్మి మాతాజీ మీరు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. వైకుంఠంలో భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా వ్యవహరిస్తారు? ఆధ్యాత్మికంగాను భగవంతుడు సేవ చేయటానికి ఇంద్రియ భాగం లేకోకుండా ఆ స్వామిని ఎప్పుడు అర్చిస్తూ సేవ చేస్తూ కైంకర్యం చేస్తూ అర్చన చేస్తూ ఉంటారు మాతాజీ. ఇంద్రియ భోగాలు అసలు ఉండవు, ఆధ్యాత్మికంలో ఉంటారు. ఓకే, నాగం సునీత మాతాజీ మీరు చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆకర్షణ లేకుండా ఎప్పుడు స్వామి సేవలోనే ఉంటారు. ఇంద్రియ భోగమైన మైథునం గురించి ఆలోచించకుండా ఉంటారు మాతాజీ. ఓకే, ఇంకేం చేస్తారు వాళ్ళు? ఎలా విహరిస్తారు? మనలాగా స్కూటర్ వేసుకుంటారా? విమానంలో మనుల్లో వాటిల్లో విమానాల్లో విహరిస్తూ ఉంటారు. సో విహరిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? స్వామి గురించే నామం కీర్తనలతోనే ఉంటారు. విహరిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? భగవంతుని గుణగణాలు కీర్తిస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఎవరిని చూసి పరిహసిస్తున్నారు? సుగంధాలను మోసుకొచ్చే వాయువులను చూసి కూడా పట్టించుకోకుండా స్వామి యొక్క గుణగణాలనే ఏ పుష్పం యొక్క సుగంధం గుర్తుందా ఎవరికైనా? తులసి కదా మాతాజీ, తులసి చంపక పుష్పం. ఎవరు చెప్పగలరు? మాధవి అనే పుష్పం చాలా బాగుంటుంది సుగంధ. మాధవి పుష్పం నుంచి వచ్చే సుగంధాన్ని కూడా వాళ్ళు పరిహసిస్తారు. వండర్ఫుల్. సో ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ మీరు అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యారు, ఇప్పుడు జాయిన్ అవ్వలేదు మాతో. మీరు చెప్తారా సమాధానం లక్ష్మీదేవి మాతాజీ? లేదు మాతాజీ, చెప్పలేను మాతాజీ. ఓకే, సో ప్రయత్నించండి. వైకుంఠంలో విమానాలు ఏ విధంగా తయారవబడతాయి, ఏ విధంగా నిర్మించబడతాయి? మణులతో మాణిక్యాలతో చింతామణివా. కరెక్ట్ గా చెప్పేశారు కదా, మరి ఇంకేంటి? వైడూర్యాలతో, మనులతో, బంగారంతో, మరకత మనులు ఎమరల్తో ఏమవుతాయి? నిమృతం అవుతాయి. సో మీరు కరెక్ట్ గా చెప్పారు మాతాజీ, మీరు జాయిన్ అవ్వండి. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న శ్రీదేవి ఎడప మాతాజీ చెప్పాల్సిందే. ఎవరు వైకుంఠానికి వెళ్ళలేరు? గంట సేపు చర్చించాం ఆ రోజున మనం కదండి. ఎవరు వైకుంఠానికి వెళ్ళలేరు? కృష్ణ సేవ సంబంధం లేని వాళ్ళు మాతాజీ. ఓకే, ఇంకెవరు వెళ్ళలేరు? ఇంకా ఎంవిడి భవానీ మాతాజీ చెప్పండి. ఎవరు వెళ్ళలేరు వైకుంఠం? సుబ్బరామయ్య ప్రభు చెప్పండి. ఎవరు వెళ్ళలేరు వైకుంఠం? సుబ్బరామయ్య ప్రభు. మాతాజీ మా మనవడు నిరంకార తత్వాన్ని పూజించే వాళ్ళు వెళ్ళలేరు మాతాజీ. వెళ్ళలేరు. ఓకే, ఇంకా మా మనవడు చెబుతాడంట మాతాజీ. చెప్పమనండి ఎవరు వెళ్ళలేరు?
నమస్తే మాతాజీ. నమస్తే మాతాజీ. హరే కృష్ణ నాన్న. ఎవరు వెళ్ళలేరు వైకుంఠం? సేవ చేయని వాళ్ళు మాతాజీ. సేవ చేయని వాళ్ళు. వండర్ఫుల్. ఇంకెవరు వెళ్ళలేరు? నామం చేయని వాళ్ళు వెళ్ళలేరు. ఇంకా అసూయాగ్రస్తులు చేరలేరు మాతాజీ. అసూయాగ్రస్తులు చేరలేరు. నేను అనుకుంటున్నాను ఇక్కడ మైత్రేయమని చెప్పింది కూడా ఒక పాయింట్ ఎలాగైనా వస్తుందని చెప్పి, అందుకనే ఇంకా 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 అడుగుతున్నాను. ఇవన్నీ కరెక్టే, కానీ మైత్రేయమని ఒక విషయం ఉన్నోళ్ళు మాతాజీ. ఓకే, వండర్ఫుల్. ఇవన్నీ కరెక్టే. మైత్రేయమని ఎగ్జాక్ట్ గా చెప్పిన పాయింట్ మీరు ఇంకా చెప్పేంత వరకు అడుగుతాను ఇలాగా. ఓకే, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంకా ఇంకా ఆలోచించాలని. రైట్. ఇంకా పాపం చేసిన వాళ్ళు వెళ్తారు మాతాజీ, వెళ్ళలేరు. పాపం చేసిన వాళ్ళు వెళ్ళలేరు. ఇంకా అసూయలు ఉన్నవారు వెళ్ళలేరు. కోరికలు శరణాగతి కాని వాళ్ళు కూడా పోలేరు మాతాజీ. ఓకే, ఇంకా అసుర గుణాలు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళలేరు మాతాజీ. వాళ్ళు ఎలా సేవ చేయలేరు, వాళ్ళు వెళ్ళలేరు. ఓకే, ఇంకా నిరాకారవాదులు వెళ్ళలేరు కదా మాతాజీ. నిరాకారవాదులు వెళ్ళలేరు. ఓకే, ఇంకా ఎవరు వెళ్ళలేరు? మైత్రేయమని ఏం చెప్పారు? ఎవరు వెళ్ళలేరని చెప్పారు? ప్రేమ భక్తి లేని వాళ్ళు. ప్రేమ భక్తి లేని వాళ్ళు. ఓకే, ఇంకా అయితే ఈ శ్లోకం రీసెర్చ్ చేయాలి ఈ రోజు మీరు అందరు కదండి. ఎవరికైతే కృష్ణ కథ శ్రవణం పట్ల ఆసక్తి లేదు వాళ్ళు వెళ్ళలేరు. అలాగే ఎవరైతే బుద్ధి మోహపరిచే భౌతిక విషయాల కథల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్ళలేరు కదండి. సో ఈ శ్లోకం ఏ శ్లోకం ఇది? 15వ అధ్యాయం 25వ శ్లోకం. మీ అందరు రీసెర్చ్ చేయాలి, ఈ రోజున పంపించాలి రికార్డింగ్. ఓకే, సో నెక్స్ట్, వైకుంఠం ఎవరు వెళ్ళగలరు? ఓకే, ప్రసాద్ సుంకుమాతజీ చెప్పండి, ఎవరు వెళ్ళగలరు వైకుంఠం? 15, 20. ఓకే మాతాజీ శుద్ధ భక్తులు. ఓకే, శుద్ధ భక్తులు వెళ్ళగలరు. ఓకే, శాంతి కృష్ణ మాతాజీ చెప్పండి, ఎవరు వెళ్ళగలరు వైకుంఠం? భక్తియుత సేవ చేసేవాళ్ళు. కృష్ణ కథ పట్ల ఆసక్తి కలవారు, భక్తియుత సేవ చేసేవాళ్ళు, శుద్ధ భక్తులు. కృష్ణ కథ వింటున్నప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుందంట? వైకుంఠం వెళ్ళగలిగే అవకాశం ఉన్న వాళ్ళకి ప్రేమ భక్తి. వాళ్ళ శరీరం అంతా కూడా పారవస్యానికి లోనవుతుంది కదండి. వాళ్ళకి మొత్తం అంతా కూడా అష్ట సాత్విక వికారాలు వాళ్ళ శరీరంలో వస్తున్నాయంటే ఓకే వీళ్ళు వెళ్తారు కన్ఫర్మ్ కదండి అని మైత్రేయముని డిక్లేర్ చేశారు. వెరీ నైస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న. ఓకే, జయ విజయ ఏమని ప్రార్థించారు? ఎవరిని? స్వామిని. మొత్తం అంతా అయిపోయింది, స్వామి వచ్చాడు, స్వామి దర్శనం ఇచ్చాడు కదండి. ఇప్పుడు జయ విజయ సారీ ఇంకా స్వామి రాలేదు. జయ విజయులని కుమారులు శపించేశారు. కుమారులు శపించిన తర్వాత జయ విజయులు కుమారుల్ని ఏమి కావాలని ప్రార్థించారు? రత్నకుమారి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జయ విజయులు కుమారుల్ని మిమ్మల్ని మీలాంటి మునుల్ని అడ్డగించడం మేము చేసిన పొరపాటు. మీరు ఇచ్చిన శాపం మేము అనుభవిస్తాము, అయిన స్వామిని మర్చిపోకుండా ఉండేట్లు వరం ఇవ్వమన్నారు మాతాజీ. వండర్ఫుల్, వండర్ఫుల్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాతాజీ. ఓకే, సో మంజులా మాతాజీ మీరు చెప్పండి. కుమారులకి ఏమి మార్పు కలిగింది భగవంతుడి యొక్క దివ్య మంగళ రూపం చూసిన తర్వాత వాళ్ళలో ఏం తేడా జరిగింది? హరే కృష్ణ మాతాజీ. కుమారులకి స్వామిని చూసిన తర్వాత వాళ్ళ మనస్సు శరీరం అంతా భక్తితో ఇదైంది. తులసి పాదాలకున్న తులసి వాసన చూసి ఆ మనసులో చేంజెస్ వచ్చాయి మాతాజీ. వాళ్ళకి భగవంతుడి మీద ఇంకా ఎక్కువ. ఎవరి కింద మారారు వాళ్ళు? ఎవరి కింద మారారు? నిరాకారవాది సాకారవాదులుగా మారారు. సో మీరు చెప్పగలిగారు. మీరు ఎందుకు వీడియో ఆన్ చేయట్లేదు, ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు కదండి? సో మీరు చెప్పగలరు. మాతాజీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మాతాజీ నాకు, అందుకే నేను అవునా? ఓకే ఓకే, అలా అయితే పర్లేదులే. అంటే
ఓకే అందరు ఓకే డిస్టర్బ్ అవుతారు మాతాజీ, అందుకోసం అని నేను ఆన్ అవునా? చేసుకోలేదు. ఓకే ఓకే అలా అయితే ఓకే ఓకే. నెక్స్ట్ 16 అధ్యాయాలకు వెళ్ళిపోదాం. ఎందుకని స్వామి క్షమాపణ అడుగుతారు కుమారుల్ని? ఓకే, శాంతికృష్ణ మాతాజీ చెప్పండి. అంటే బ్రాహ్మణుల్ని గ్లోరిఫై చేయడానికి ఇక్కడ స్వామి క్షమాపణ అడగడం జరుగుతుంది మాతాజీ. నేను చెప్తాను అలాగే ఓకే మాతాజీ కంటిన్యూ చేయండి, మీరు చేయండి. శాంతి మాతాజీ చెప్పండి, ప్రయత్నించండి. అలాగే ఇక్కడ ఆ ఆ, వాళ్ళ క్రోధాన్ని తగ్గించడానికి ఆయన ఆ విధంగా వాళ్ళని ప్రైజ్ చేస్తారు. మ్హూ. తర్వాత వచ్చి ఆ వాళ్ళని ఆ, ఆ, బ్రాహ్మణు ఆ, గోబ్రాహ్మణ అని చెప్పడానికి కూడా ఆయన ప్రైజ్ చేయడం జరుగుతుంది. అలాగే క్రోధం అనేది అక్కడ ఎందుకు క్షమాపణ బ్రాహ్మణులు అడుగుతారు? క్వశ్చన్, ఎందుకు క్షమాపణ అడగాల్సి వచ్చింది? అంటే ఆయన ద్వారపాలకులు చేసిన తప్పిదము తాను చేసినట్టుగానే ఆయన యజమాని కాబట్టి నేను చేసినట్టుగానే ఆయన తీసుకుంటారు మాతాజీ. అందువల్ల వండర్ఫుల్ క్షమాపణ వండర్ఫుల్. చెప్పారు. సేవకుని చేసిన తప్పు ఎవరికి వస్తుంది? యజమానికి నింద యజమానికి జరుగుతుంది. వండర్ఫుల్ మాతాజీ. సో భగవంతుడు కుమారుల్ని ఏమని రిక్వెస్ట్ చేశాడు? సుభద్ర మాతాజీ చెప్పండి, మ్యూట్ లో ఉన్నారు. భగవంతుడు కుమారుల్ని ఏమని రిక్వెస్ట్ చేశారు జై విజయుల గురించి? జయ విజయులు మళ్ళీ త్వరగా మా వైకుంఠానికి వచ్చేటట్లుగా వాళ్ళని అనుజ్ఞ ప్రసాదించండి. వారికి వాళ్ళు చేసిన తప్పే కానీ వాళ్ళ తప్పు తొందరగా వాళ్ళు మళ్ళీ నా లోకానికి రావాలి వచ్చేటట్లుగా మీరు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పారు. వండర్ఫుల్. బహిష్కరణ కాలం తొందరగా కంప్లీట్ అయిపోయేలా చూడండి, శీఘ్రమే నా దగ్గరికి పంపించేయండి వాళ్ళని. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా చెప్పారు. కుమారులు చివరికి ఏమని రిలైజ్ అవుతారు? సో నాగం సునీత మాతాజీ చెప్పండి, కుమారులు ఏమని రిలైజ్ అవుతారు చివరికి? అదే తెలియక చేసిన పొరపాటుని పశ్చాత్తాపడతారు. నాగం సునీత మాతాజీ చెప్పండి, ఏమని రిలైజ్ అవుతారు? వాళ్ళు ఆ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత అట్లాంటి శాపం ఇవ్వకూడదు, స్వామి యొక్క సేవకులకి అట్లాంటి శాపం ఇవ్వకూడదు అని వాళ్ళు రియలైజ్ అవుతారు మాతాజీ. వాళ్ళు ఏమని అడుగుతారు స్వామిని రిలైజ్ అయ్యి? వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా స్వామి యొక్క శ్రవణ కీర్తనాలు దూరం కాకుండా చూడమని చెప్పి ఏమని అడిగారు? ఈ అమాయకులైన ఈ ఇద్దరికి ఏదైనా శిక్ష ఇవ్వాలన్నా ఇవ్వండి, అలాగే మాకు ఏ శిక్ష ఇవ్వాలన్నా మీరు ఇవ్వండి. కానీ ఇప్పుడైతే మాకు ఒక్కటి అర్థమైంది, ఇద్దరు అమాయకులు మేము అనవసరంగా శపించేసామని మాకు అర్థమైంది. సో మీ ఇష్ట ప్రకారం చేయండి. వండర్ఫుల్. సో ఇంతవరకు ఎవరికైనా ఎక్కువ అవకాశాలు రాకుండా ఉన్నాయా? ఎందుకంటే ఇంకా 3 ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర. సో వాళ్ళకి ఇంకెవరైనా చేస్తున్న వాళ్ళు, ఇప్పటివరకు చెప్పని వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? 3 ప్రశ్నలు ఉన్నాయి ఇంకా నా దగ్గర. హరే కృష్ణ మాతాజీ. ఓకే పద్మిని మాతాజీ, నెక్స్ట్ మీదే ప్రశ్న. ఇప్పుడు కుమారులు వెళ్ళిన తర్వాత దేవాది దేవుడైన నారాయణుడు జై విజయులతో ఏమని చెప్పి వాళ్ళని పంపించారు? భూలోకానికి పంపించేస్తారు మాతాజీ జయ విజయుల్ని. భూలోకానికి వెళ్ళండి, తర్వాత నా ధామానికి రండి, కొన్ని రోజులు శాపం అనుభవించినాక నా వాళ్ళకి ఏమని ధామానికి చెప్తారు? వాళ్ళకి ఏమని ఆశ్వాసన ఇస్తారు? నేనున్నాను, మీకు భయం లేదు అని చెప్తాను. భయపడవద్దు, త్వరగా వచ్చేద్దరు గాని తొందరగా వచ్చేస్తారు మా వైకుంఠ. సో ఇంకేమని చెప్తారు? తిడతారా? ఇలా చేసావు ఏంటని తిడతారండి? ఏం చేశారు? బయలుదేరి తొందరగా బయలుదేరి వెళ్ళండి అంటే ఏమని దీవించారు? ఆయన తిట్టారా? ఇదంతా నా ప్లానేలే అని చెప్తారు. ఏమన్నారు? అస్తు శుభమగు గాక, మంగళం గాక కదండి. అంటే ఏంటి? నాకేం కోపం లేదర్రా మీ పట్ల, ఇదంతా నా లీల. సో మిమ్మల్ని నా లీలలో ఇన్వాల్వ్ చేసుకుంటున్నాను, మీకు శుభమగు గాక, వెళ్ళరండి తొందరగా. ఎందుకంటే పాపం వాళ్ళు బిక్కమొహం వేసి కూర్చున్నప్పుడు కుమారులు వచ్చారు వెళ్ళిపోయారు, మా జాబే కదా ఊడిపోయింది కదండి. ఈయనేమో పంపించేస్తా అన్నాడు, నేను కావాలంటే ఈ శాపాన్ని తీసేస్తా అన్నాడు, తీయనంటున్నాడు. తీయడానికి సమర్థుడిని అంటున్నాడు, చేయనంటున్నాడు కదండి. సో పాపం అలా ఉంటే వాళ్ళు ఏమైనా వెళ్ళండి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, వాళ్ళు ఇంకేమైనా భయపడొద్దాయా? అస్తు మీకు శుభమొగ్గాక. ఇంకేమని చెప్పారు?
శశికళ మాతాజీ చెప్పండి, ఇంకా ఏమని చెప్పారు? ఆ శాపం ఆల్రెడీ మీకు ఇవ్వబడిందే, ఎవరి ఇప్పుడు చేత? కొత్తగా వచ్చింది కాదు, మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆల్రెడీ చెప్పేశారు ఇది వస్తుందని. లక్ష్మీదేవి కూడా చెప్పారు. ఓకే, లక్ష్మీదేవిని లక్ష్మీదేవి ఒకసారి చెప్పారు. అడ్డగించినప్పుడు కూడా ఆమె కూడా జయ విజయులకు శాపం ఇస్తారనమాట. రైట్. సో ఏ యోగం ద్వారా ఏ మూడ్ లో మళ్ళీ నా దగ్గరికి మీరు తిరిగి వస్తారని చెప్పారు? ఎవరికైనా గుర్తుందా ఆ యోగం పేరు? భక్తి యోగం మాతాజీ. యోగంలోనే అదొక వెరైటీ. చెప్పండి సునీత హరిబా మాతాజీ. సంబ్రహ్మ యోగము అని సంరంభ యోగము అంటే క్రోధంతో కూడిన భక్తి యోగం. భక్తి యోగం కూడా మనం చెప్పుకున్నాం కదా, మొత్తం 5 ప్రైమరీ రసాసు, 7 సెకండరీ. అందులో ఈ క్రోధంలో కూడా తీవ్రమైన భక్తి చేసే వాళ్ళు స్వామి దగ్గరికి వస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? ప్రయత్నిస్తారు. ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పటికి చెప్పిన వాళ్ళు ఎవరైనా? సుబ్బరామయ్య ప్రభు, విశ్వరూపచారి ప్రభు, రాధమ్మ మాతాజీ, వాసవి మాతాజీ, ఎవరైనా ఇంకెవరైనా ట్రై చేస్తారా? 2 ప్రశ్నలే ఉన్నాయి. ఇంకెవరైనా ఉన్నారు? సెకండ్ ఎవరండి? ఎవరు ప్రయత్నిస్తారు? నాగలక్ష్మి మాతాజీ. ఓకే, అయితే మీది ఈ ప్రశ్న. బ్రహ్మదేవుడు దేవతలకి ఎవరు రక్షించగలరని చెప్పారు? ఆ రక్షించగలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి? శుద్ధ భక్తులు. కాదు. ఓకే, సుబ్బరామయ్య ప్రభు ప్రయత్నిస్తారా? సుబ్బరామయ్య ప్రభు. హరే మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దేవాది దేవుడు మాత్రం చేయగలడు. ఓకే, ఇంకా రక్షించగలడు. ఓకే, ఆ దేవాది దేవుడి యొక్క లక్షణాలు ఏమని చెప్పారు బ్రహ్మదేవుడు? సంపూర్ణ ఐశ్వర్యం కలిగి ఉంటాడు. ఓకే, ఇంకా ఏమని చెప్పారు? 6 లక్షణాలు, 6 ఐశ్వర్యాలు కలిగి ఉంటాడు. ఓకే, మహాలక్ష్మి మాతాజీ చెప్పండి. దయామయుడు ఆయన. మన ప్రార్థనలో ఆయన వింటాడు. దయామయుడు. బ్రహ్మదేవుడు ఏమని చెప్పారు? భగవంతుడు చాలా క్వాలిటీస్ ఉన్నాయి. బ్రహ్మదేవుడు చెప్పిన క్వాలిటీస్ ఏంటి ఆ 3? ఓకే, శాంతి మాతాజీ చెప్పండి. ఆయన అసమర్థుడు. ఆయన కంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయనే వచ్చి మన అంధకారాన్ని తొలగిస్తారు అని చెప్పి ఆశ్వాసం ఇచ్చి దేవతల్ని వాళ్ళ లోకాలకి పంపించేస్తాడు. ఈ క్వాలిటీ స్వామికి ఉన్నది, కానీ బ్రహ్మదేవుడు చెప్పిన క్వాలిటీస్ ఏంటి 3? శ్రీదేవి అడప మాతాజీ చెప్తారా? బ్రహ్మదేవుడు చెప్పిన 3 క్వాలిటీస్ ఏంటి? కరుణ, ప్రేమ మాతాజీ. పూర్ణ పురుషోత్తముడు అని చెప్పారు మాతాజీ. కాదు. రత్నకుమారి మాతాజీ చెప్పండి, ఏంటి ఆ 3 క్వాలిటీస్? నిన్న ఈ టైంకి మనం చర్చించుకున్నాం. త్రిగుణాధీశుడు, అదే మాతాజీ. త్రిగుణాధీశుడు, ఆద్య పురుషుడు, పురాణ పురుషోత్తముడు అని చెప్పారు. ఇంకా అలాగే పురుషోత్తముడు. ఇంకా ఇంకోటి క్వాలిటీ ఏంటైంది? ఆయనే ఫస్ట్ కారణము, సృష్టి స్థితి లయాలకు కారకుడు ఆయనే కదండి. పరమాద్యుడు ఆయన, త్రిగుణాలకి అధినేత ఆయన, ఈశ్వరుడు ఆయన. సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఆయనే చేస్తాడు. సో ఆయనే రక్షించగలడు. ఓకే, సో నిన్న క్లాస్ ఎవరు అటెండ్ అయ్యారు? అందరూ అటెండ్ అయ్యారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్న క్లాసు? ఓకే, శాంతకుమారి మాతాజీ ఇప్పుడు మీరు చెప్పండి. సో దేవతలందరికీ భయం ఎందుకు పోయింది? బ్రహ్మదేవుడు ఏమీ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, కానీ వాళ్ళందరికీ భయం పోతుంది. ఎందుకని భయం పోయింది? శాంతకుమారి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. శాంతకుమారి మాతాజీ. ఓకే, నేను చెప్పనా మాతాజీ? చెప్పండి శ్రీదేవి మాతాజీ. కృష్ణ కథా శ్రవణం చేయటం వల్ల వారికి భయం పోయి భగవంతుడే వస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు మాతాజీ. సో వాళ్ళకి ఏం కలిగింది? అప్పుడు ఏం లభించింది వాళ్ళకి? భయరాహిత్యం. ఏమండి? భయరాహిత్యం.
ఆ భయం కలిగింది. భగవంతుడు కృష్ణ కథ వింటే ఏం జరుగుతుంది? ప్రాబ్లం పోయినా పోకపోయినా మనలో ఉన్న భయం అనేది తొలగిపోతుంది. ఎందుకంటే మనకి భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం, శ్రద్ధ కదండి, విశ్వాసం ఉంటాయి. సో అది చెప్పే వ్యక్తి మీద కూడా నమ్మకం ఉండాలి ఇప్పుడు కదండి. చెప్పే వ్యక్తి ఎవరో తాగుబోతు వ్యక్తి వచ్చేదో చెప్పేస్తే అతని మాటల మీద ఎవరు నమ్మరు. కానీ ఒక ప్రామాణికమైన వ్యక్తి చెప్పారనుకోండి, దానికి వాల్యూడ్ ఉంటుంది. ఇక్కడ ఎవరు చెప్పారు? బ్రహ్మదేవుడు చెప్పాడు. ప్రామాణికమైన ఆచార్య దగ్గర నుంచి విన్నారు వాళ్ళు కదండి. సో దానికి వాళ్ళకి ఎటువంటి సందేహం లేదు. సో అందుకని వాళ్ళు చాలా సునాయాసంగా భయం నుంచి విముక్తులయ్యి మళ్ళీ వాళ్ళ ధామానికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇంతటితో ప్రశ్నలు అయితే అయిపోయాయి. సో ఎలా అనిపించింది? బాగుందా? ప్రిపరేషన్ అవ్వకుండా వచ్చాను మాతాజీ. కొంచెం అందరూ చెప్తుంటే బాగుంది కదా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అందరు చక్కగా ఆన్సర్స్ ఇస్తున్నారు. చక్కగా అందరు ఆన్సర్స్ చెప్తున్నారు. ఎంత బాగుంది. ఒక్కొక్క అధ్యాయం కంప్లీట్ అయిందా అడిగే. అయ్యయ్యో, ఇది మనకు గుర్తుండాలి కదా. ఒక్కొక్క అధ్యాయం అయిపోయిన తర్వాత తూ అని ఊసేసి ఇంకొద్దు అనకూడదు కదా, గుర్తుంచుకోవాలి కదండి. సో మనం 3 అధ్యాయాలే కలిపాం, ఎక్కువ అధ్యాయాలు కలపలేదు. రైట్. బట్ చాలా 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 ధన్యవాదాలు. విన్నప్పుడు కంటే ఇట్లా ఇట్లా అడిగినప్పుడే గుర్తుంటాయి. ఇవాళ అసలు మర్చిపోరు అసలు మీరు. ఇవాళ ఏదైతే ఇవాళ 2 జరుగుతాయి. మీరు సమాధానం చెప్పింది మర్చిపోరు, సమాధానం చెప్పలేంది మర్చిపోరు కదండి. ఈ రోజు మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పినా మర్చిపోరు. అవా ఇది నేను చెప్పాను నాకు గుర్తుంది. చెప్పలేకపోయినా అది మర్చిపోరు. ఎందుకంటే ఓ నేను చెప్పలేకపోయాను, సో దీని సమాధానం ఇది, అది ఎప్పటికీ గుర్తుంటుంది. రైట్. 2 జరుగుతాయి. రైట్. సో అయితే వండర్ఫుల్. చాలా 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 ధన్యవాదాలు. సో ఇప్పుడైనా మిగతా వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేయొచ్చు కదా. మా డిస్కషన్ అయిపోయింది. ఇంకెవరు నేను ప్రశ్నలు అడగను. 24 ప్రశ్నలే అడగటం జరిగింది. సో చాలా చాలా అద్భుతంగా అంతా జరిగింది. ఇప్పుడైనా మిగతా వాళ్ళందరూ వీడియో ఆన్ చేస్తే మా అందరికి బాగుంటుంది. ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో వారందరి కోసం ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ కదండి. చాలా చాలా ఇన్స్పైరింగ్, చాలా అద్భుతంగా ఉంది. సో మీ అందరూ కేవలం శ్రవణమే చేయట్లేదు, చాలా బాగా ఇందులో లీనమయ్యి మనసుకు హత్తుకునేలాగా వింటున్నారు, అంతేకాకుండా చెప్పగలుగుతున్నారు. అది చాలా అద్భుతమైన విషయం, చెప్పగలగటం. ఎందుకంటే వైష్ణవుడు అన్నవాడు ఓన్లీ విని ఊరుకోకూడదు, ప్రచారం కూడా చేయాలి కదండి. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి స్పీకర్ పట్టుకుని చెప్పక్కర్లేదు కదండి. మన ఇంట్లో వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కి చెప్పుకోగలిగినా చాలు. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి తప్పుడు విషయాలు చెప్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పగలిగేంత జ్ఞానం మనకున్నా చాలు కదండి. రైట్. సో చాలా చాలా ధన్యవాదాలు. సో ఈ విధంగా మనం 14, 15, 16 మన రివిజన్ అయిపోయింది. సో మరి ఇప్పుడు 17 అధ్యాయం స్టార్ట్ చెప్పాలి. మా కోసం క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి మీ టైం అంతా స్పేర్ చేసి ఉంటారు. చాలా ధన్యవాదాలు. క్వశ్చన్ పేపర్ అయితే జస్ట్ నేను ఈ శ్లోకాలు తిప్పుతూ గొప్ప చేశాను. బట్ మీ అందరూ చాలా బాగా చదివి ఉంటారు పొద్దున్న నుంచి. రైట్. సో వండర్ఫుల్ వండర్ఫుల్. ఎందుకంటే కొంచెం అయినా చదవాలి కదా. ఎందుకంటే మనం 3 అధ్యాయాలంటే ఎప్పటి నుంచి చర్చించుకుంటున్నాం? ఆల్మోస్ట్ మనం ఒక 15-20 డేస్ నుంచి చర్చించుకుంటున్నాం. రైట్. అనుకోండి, మేము కూడా శ్రద్ధగా చదువుతాం. లేకపోతే మీరు వినేసి ఇంకా పుస్తకం వెనక పడేస్తాం అంతే. ఇది నేను అప్లోడ్ చేయనా వద్దా? ఈ రికార్డింగ్ మీ ఇష్టం. అప్లోడ్ చేయొద్దు అంటే నేను చేయను. సో ఎందుకంటే ఇది మీ ప్రైవసీ మీద నవ్వు, నేనే వద్దు, నాదేం లేదు. అప్లోడ్ చేయమంటే చేస్తా, తెలియదు. నేనేంటంటే యాక్చువల్ గా ఒక 1/2 hour లో అయిపోతుందేమో, పట్టాపట్టా చెప్పేస్తాను మన వాళ్ళు అనుకున్నాను. బట్ ఓకే పర్వాలేదు. చదివినప్పుడు గుర్తున్నాయి అనిపిస్తుంది మాతాజీ. మళ్ళీ ఇప్పుడు మీరు అడిగేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు. చాలా వరకు 80% మీరు ఆన్సర్ చేశారు. 80% క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు. చాలా 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 వండర్ఫుల్. కానీ మీ అందరూ కరెక్ట్ పాయింట్ చెప్పట్లేదు, అది తప్ప అన్ని చెప్తున్నారు. వైకుంఠ ధామం గురించి మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నాం మాతాజీ. వనాలు, ఆ రోజు ఏకాదశి రోజున కదా, బాగా ఉంది. సో మీ అందరూ ఏ శ్లోకం రీసెర్చ్ చేసి పంపించాలి నాకు?
25వ శ్లోకం ఇస్తారు మాతాజీ. 25వ శ్లోకం 15వ అధ్యాయం కదండి. ఎవరు వెళ్ళలేరు వైకుంఠధామానికి? అధ్యాయం 25వ శ్లోకం. కృష్ణ కథ పట్ల ఆసక్తి లేని వాళ్ళు. అలాగే ఇంకో క్వాలిటీ ఏంటి వాళ్ళది? వాళ్ళు కృష్ణ కథ వినట్లేదు, పోనీ వినకుండా వేరేదేం వినకుండా ఉంటే పర్వాలేదు, కనీసం మైండ్ అయినా పొల్యూట్ అవ్వకుండా ఉంటది. కానీ వాళ్ళు ఇంకోటి వింటున్నారే, భౌతిక విషయాల పట్ల సంబంధించిన కథ వింటున్నారు. కాబట్టి మనసు ఏం క్లీన్ గా ఉండట్లేదు, ఆల్రెడీ బాగా పొల్యూటెడ్, ఇంకా పొల్యూషన్ పెంచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వైకుంఠానికి వెళ్ళే అర్హత లేదు. సో ఈ శ్లోకం మీ అందరూ రీసెర్చ్ చేయండి, డెఫినెట్ గా చాలా బాగా గుర్తుండాల్సిన విషయం మనకి, రైట్? సో మనం 17వ అధ్యాయం స్టార్ట్ చేద్దామా? రేపు స్టార్ట్ చేద్దామా? ఓకే, యువర్ పర్మిషన్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేద్దాం. సో ఎంతవరకు కంటిన్యూ చేద్దాం? ఒకవేళ స్టార్ట్ చేస్తే అది కూడా నాకు చెప్పండి. 9:30. ఓకే, అలా ఎవరన్నా కరెక్ట్ గా చెప్తే నాకు బాగుంటుంది. 9:30 వరకు కంటిన్యూ చేద్దాం మాతాజీ. ఓకే, సో ఈ సెషన్ ఇక్కడ క్లోజ్ చేసేసి మనం, లేకపోతే ఇప్పుడు నేను 17th చాప్టర్ ఇది అప్లోడ్ చేస్తే అందరికి అర్థం కాదు, ఎప్పుడు చాప్టర్ స్టార్ట్ అవుతుంది అవ్వట్లేదు అనుకుంటారు. సో ఇది క్లోజ్ చేసేసి రికార్డింగ్ మన 17th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. 9:30 ఎగ్జాక్ట్ గా క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ నాది తెలుగు గీత క్లాస్, భగవద్గీత క్లాసు. సో రైట్, సో అందుకని ఇది క్లోజ్ చేసేయాలి. 9:30 క్లోజ్ చేసేద్దాం.